నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్రజా వినియోగానికి సరఫరా చేసే ఆహార పదార్థాలను నిల్వ చేసే స్టోర్లను వెటర్నరీ ఆఫీసర్ తదితర అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి. ఆరోగ్యకరమైన పదార్థాలను విక్రయించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ. జ్యేష్ఠాభిషేకాలలో రెండవ రోజు శాస్త్రోక్తంగా విశేష పూజలు. భక్తులను భక్తి పారవస్యంతో ముంచెత్తిన తిరుచి ఉత్సవం. రసాబసగా చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ, జెడ్పీటీసీ, ఎంపీపీల వాగ్వాదంతో సమావేశంలో గందరగోళం. జిల్లా కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలలో రెండవ రోజు శనివారం కవచ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా వేదఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం వైదిక పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలను ఘనంగా జరిపి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజల అనంతరం కవచ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు గోవింద గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఓ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలో ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు విక్రయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. శనివారం తిరుపతి నగరంలోని వివిధ ప్రదేశాలలో గల క్విక్ కామర్స్, డార్క్ స్టోర్స్ తదితర ప్రదేశాలలో ప్రజా వినియోగానికి సరఫరా అయ్యే ఆహార పదార్థాలు నిల్వ చేయ స్టోర్లను వెటర్నరీ ఆఫీసర్ తదితరులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నందున వైకుంఠపురం రోడ్లోని బ్లింక్ 8, కరకంబాడి రోడ్లోని భూపాల్ హౌసింగ్ కాలనీ నందుగల బ్లింక్ 8 క్విక్ కామర్స్, డార్క్ స్టోర్లను తిరుమల బైపాస్ రోడ్లో ప్రక్కన గల ఇన్స్టా మార్ట్ క్విక్ కామర్స్ డార్క్ స్టోర్, ఆర్సీ రోడ్లో గల అవిలాల వద్ద గల ఇన్స్టా మార్ట్ కామర్స్ డార్క్ స్టోర్ మరియు ఇతర గ్రాసరీ షాపులను తనిఖీ చేశామని తెలిపారు. ఇందులో భూపాల హౌసింగ్ కాలనీ వద్ద గల బ్లింకిట్ కామర్స్ డార్క్ స్టోర్ పరిశుభ్రమైన వాతావరణంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. వైకుంఠపురం రోడ్లో నందు గల స్టోర్ అపరిశుభ్రమైన వాతావరణంతో కుళ్లిపోయిన, చెడిపోయిన కూరగాయలు ఉండడాన్ని గుర్తించామని తెలిపారు. ఇందులో ప్రజా వినియోగానికి మంచిగా ఉన్న కూరగాయలతో పాటు స్టోర్ చేసిన క్రాస్ కంటామినేషన్ అయ్యే విధంగా ఉన్నాయని తెలిపారు. చెత్త చెదారాలతో స్టోర్ లోపల బయట అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. 2 ఇన్స్టా మార్ట్లు కామన్ డార్క్ స్టోర్ నందు ఎక్కువ శాతంలో
గడువు ముగిసిన ఆహార పదార్థాలు ప్రజల వినియోగార్థం నిల్వ ఉంచిన వ్యాపారం చేయడాన్ని గుర్తించామని తెలిపారు. ఇందులో అనేక రకాల గ్రాసరీ, బ్రెడ్ ప్యాకెట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్, ఫ్రూట్ జ్యూస్, టెట్రా ప్యాకెట్ జ్యూస్ ప్యాకెట్లు, చేపల మందులు పదార్థాలను మామూలుగా అమ్మే పదార్థాలతో కలిపి ఉంచారని, దీనివలన గడువు ముగిసిన ఆహార పదార్థాలను మంచి ఆహార పదార్థాలతో పాటు కలిపి నిల్వ చేసి వ్యాపారం చేయడం వలన క్రాస్ కంటామినేషన్ జరిగి మంచి పదార్థాలు కూడా పాడవడానికి, తద్వారా ప్రజా ఆరోగ్యం భంగం పలగడానికి అవకాశం ఉందని తెలిపారు. గడువు ముగిసిన పదార్థాలను తొలగించి దాదాపు 600 కిలోల సరుకును స్వాధీనం చేసుకుని స్టోర్ వారి ముందే నాశనం చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించామని తెలిపారు. ఇకపై మంచి స్టాక్ను మాత్రమే నిర్ణీత గడువులో లోపల ప్రజలకు వినియోగార్థం ఉంచాలని, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే అమ్మకంకు వినియోగించాలని, లేనిచో ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి నగరపాలక సంస్థలోని చట్టముల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మనకి క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ సంబంధించి 4 బ్రాంచెస్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్రాంచ్లు అండ్ 2 బ్లింకిట్ బ్రాంచ్లు ఉన్నాయి. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైకుంఠపురం దగ్గర ఉండే బ్లింకిట్ స్టోర్ విజిట్ చేసాము. అక్కడ చాలా ఇన్సానిటరీ ప్రిమిసెస్ని నోట్ చేసుకున్నాము. దాంతోపాటు మనకి డేట్లు లేకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా గుర్తించాము. వాటినంతా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్స్టామార్ట్ 2 బ్రాంచెస్ ఏదైతే లీలామాల్ సర్కిల్లో ఉందో అదొక బ్రాంచ్, అండ్ దెన్ అవిలాలా రోడ్లో ఉండే ఇన్స్టామార్ట్ బ్రాంచ్ కూడా చెక్ చేయడం జరిగింది. వీటిలో భారీ స్థాయిలో డేట్స్ లేకుండా ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ మనకి లభ్యమయ్యాయి. దాంట్లో మెయిన్ డైరీ ప్రోడక్ట్స్ అబ్జర్వ్ చేసాము, మీట్ ప్రోడక్ట్స్, బెవరేజెస్, బ్రెడ్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇతర గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినా కూడా కొన్ని నెలలు గడుస్తున్నా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అట్లే స్టోర్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ కంపెనీస్ నేషనల్ లెవెల్ కంపెనీస్ అయినా కూడా వాటిలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్న లోకల్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిల్యూర్ వల్ల ఈ మనకి ఇంపర్ఫెక్షన్స్ మనం గుర్తించాము. సో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నోటీసెస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేయడం జరిగింది. ఇంకొకసారి భవిష్యత్తులో రిపీట్ చేస్తే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్లు కూడా రద్దు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. మెయిన్ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలో మేము రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రిపీటెడ్గా మనకి ప్రతి మంత్ కూడా మేము ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా భయం లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే మాత్రం ఉపేక్షించేది లేదు. మెయిన్ మనకి ఫిఫో అండ్ ఫెఫో మెథడ్స్ ఫాలో కావాలా మెయిన్ గ్రాసరీ స్టోర్స్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్ మీద లేదా ఫస్ట్ ఎక్స్పైర్డ్ ఫస్ట్ అవుట్ బేసిస్ మీద ఇవన్నీ కూడా రన్ చేయాలా. దాంతోపాటు స్టోరేజ్ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఫుడ్ హ్యాండ్లింగ్ ఏదైతే గ్రాసరీస్ హ్యాండ్లింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడము, పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కూడా బిన్స్ డ్రై అండ్ వెట్ వేస్ట్లో 2 కంపార్ట్మెంట్స్లో సపరేట్గా దాన్ని సెగ్రిగేట్ చేసి కార్పొరేషన్కి అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడకాన్ని మనం గుర్తించాము. సో ఇవన్నీ అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకెక్కడైనా గ్రాసరీ స్టోర్స్లో కానీ ఇంకెక్కడైనా సూపర్ మార్కెట్స్లో లేదా ఇట్లాంటి డార్క్ స్టోర్స్లో ఇట్లా మనకి నోట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని పర్మనెంట్గా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి వాటిని క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం నగరపాలక సంస్థ నుంచి. అందరూ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో ఇట్లా ఆర్డర్ చేసేటప్పుడు క్వాలిటీ ఎక్స్పైరీ డేట్స్ కూడా చెక్ చేసుకొని ఆ లేబులింగ్ అంతా చూసుకొని వాటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందని కోరుకుంటాను. తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, అభివృద్ధి చెందుతున్న నగరం. లక్షలాది మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారని, తిరుపతి ప్రజలు వైద్యం, ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, ప్రభుత్వ పనులు, కుటుంబ అవసరాల కోసం తరచూ హైదరాబాదు ప్రయాణించాల్సి వస్తుందని, దానికి అనుగుణంగా విమాన ఛార్జీలు ఉండాలని యూకేర్ యూ రియాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ కందనూరు పెరుగుతున్న విమాన ఛార్జీలపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విమాన ఛార్జీల పెరుగుదలకు శ్రీవాణి టికెట్లు ఎయిర్పోర్ట్లో ఇవ్వడం కూడా కారణం కావచ్చని అన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా విమానాల సంఖ్య పెరిగితే ఛార్జీలు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి హైదరాబాద్ మార్గంలోని విమాన ఛార్జీలు గతంలో పోలిస్తే ప్రస్తుతం 3 రెట్లు పెరిగాయని, వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ఛార్జీల కంటే తిరుపతి హైదరాబాద్ మార్గంలో అధికంగా రేట్లు పెంచారని, రేట్లు పెరుగుదల వల్ల మధ్యతరగతి కుటుంబాలకు అధిక భారం అవుతుందని తెలిపారు. అధిక డిమాండ్ ఉన్న మార్గాలలో అదనపు విమానాలను ప్రోత్సహించడం, ప్రయాణికులకు నాణ్యమైన అందుబాటులో ధరలో విమాన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కోరారు. ఈ సమావేశంలో కేపీ రాహుల్, కె అరుణ, కె ఆదిత్య, అనుష తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఫ్లైట్ ఛార్జీలు సామాన్యులకి అందుబాటులో ఉండాలని, విమాన ప్రయాణం సామాన్యుడి కల కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఎంతో అందుబాటులో ఫ్లైట్ ఛార్జీలు ఉంచారు. అయితే గత కొద్ది కాలంగా 3 నుంచి 4 నెలల నుంచి చూసుకున్నట్లయితే తిరుపతి నుంచి హైదరాబాద్కు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ ఛార్జీలు చాలా అత్యధికంగా పెరిగాయి. దీనికి కారణం మనం అందరం యుద్ధము, క్రూడ్ ఆయిల్ పెరగడము ఇట్లాంటివి అనుకుంటే తప్పు. ఎందువల్లంటే అదేవిధంగా మనం చెన్నై నుంచి దుబాయ్కి తీసుకున్నా, లేకపోతే బెంగళూరు నుంచి సింగపూర్కి తీసుకున్న ఫ్లైట్ ఛార్జీలు 14,000, 12,000 అలానే ఉన్నాయి. కానీ తిరుపతి నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి తిరుపతికి 18,000, 20,000, 24,000 ఉన్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే శ్రీవాణి టికెట్లు ఎయిర్పోర్ట్లో పెట్టడము, ప్లస్ చాలామంది ఆ టికెట్ల కోసం హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఇట్లా తిరుపతికి రావడము ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని విమాన సర్వీసులు తిరుపతికి పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం తిరుపతి నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి తిరుపతి కానీ. ఈ 1 సంవత్సరంన్నర నుంచి ఉన్న ఛార్జీలు ఎప్పుడూ లేవు. మీరు నెల ముందు బుక్ చేసుకోండి, అంతే ఉంటున్నాయి. మామూలుగా ఈ మధ్య చెప్పారనమాట, కొన్ని రూట్లలో ఈ ఛార్జీలు ఫిక్స్ చేసేస్తాము అని. అది తిరుపతికి కూడా వర్తించేటట్టు చూస్తే బాగుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తిరుపతి శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను తిరుపతి తుమ్మలగుంట క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ నందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్రాంచ్ అధికారులు, ఉద్యోగులు కలిసి 4 జట్టులుగా అవి అవెంజర్స్, బ్లాస్టర్స్, డాగిన్స్, ఛాలెంజర్స్ గా తలపడుతున్నాయని తెలిపారు. ఈ పోటీలను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమం ప్రారంభం ముఖ్య అతిథి విజయవాడ సర్కిల్ ముఖ్య అధికారిని శ్రీమతి కవిత ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది పని ఒత్తిడి వలన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కావున అప్పుడప్పుడు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. మన సర్కిల్లో ఉప అధికారి రామనాథం మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు క్రితంసారి విజయవాడ నందు, ఈసారి తిరుపతి వేదికగా సుమారు 60 మంది క్రీడాకారులు తలపడుతున్నారని తెలిపారు. మరియు ఏజీఎం మనీష్ సింగ్ క్రీడాకారుల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్ యూనియన్ సర్కిల్ నారయ్య, అధ్యక్షులు గౌస్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రవీణ్ ప్రశాంత్ పాల్గొని అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 శాఖల నుండి సిబ్బంది, తిరుపతి శాఖల అధికారులు, సిబ్బంది కలిసి పాల్గొన్నారు. It's really very, very nice to see you all over here in the ground. See, this sportsmanship teaches you, see, all of you are filled with so much of enthusiasm, and that's what, you know, sports teaches us all about. It's not about winning or losing. It's all about, see, all the 4 captains who are going to be playing against one another, they are all standing together, raring to go. So this is, you know, teaching you in life too, that winning and losing is a part of the game. It is not the game. The game is much more bigger than the final results. So you all as team, see, I can see all of them enthusiastic. Even if you win, you will not belittle your opponent. You will say that, okay, you were good, you did over here, you did that, but you will never belittle the opponent. The same if you lose, you don't say that I will bounce back. That's what you always say, even if you lose. So sports teaches you sportsmanship. That should be a part of your everyday life too, whether in your official or in your personal. It should be like that. There could be times in our life when we could be down, but this will teach us that we can bounce back. The same way in your work, maybe you go out, you are working hard, you are not able to get the business that you want, but you know you will ultimately in a course of time, if you work towards it, you must work. So I do not want to spend much time talking and giving you a lot of bhashans out here. I am just waiting to see all of you play. I wish you all captains the best. May the best team win. Yes. And I'm sure that that doesn't mean the other one is any less. It's just that at that moment, at that time, who is at the last minute grit and all you play, you will win it. I heard last time Vijayawada won in Zone Hyderabad. So that's really fantastic. I'm looking forward to that once again. All the best to all the 4 of you. बहुत बहुत धन्यवाद आप सभी लोगों का. पहली बार मैं यहाँ पर तिरुपति में आया हूँ. राकेश जी, आपका बहुत बहुत धन्यवाद इनवाइट करने के लिए. एंड आप सभी लोगों ने मिलकर के जो ये अरेंजमेंट किया हुआ है बहुत ही शानदार है. प्लेग्राउंड बहुत ही शानदार है. एंड जैसा कि मैडम ने कहा, वी हैव टू प्ले विद द टीम स्पिरिट.
So let's enjoy the game. All the best to every team. Thank you, sir. Now I request. Good morning, everyone. Happy to be part of this event. So looking forward for a great games ahead. So wishing you all the best. So sports have a lot of advantages. So even in our personal life and professional life, this gives a lot of even for a work-life balance, it is good, and it also develops harmony among the staff, which will also reflect in our bank working culture as well. So looking forward to these kind of events going ahead, and all the best. May the best team win. Thank you. Thank you, sir. Good morning, dear PNBNs. First of all, on behalf of entire 4 teams, I would like to thank the organizers from Tirupati, Rakesh and his team, for all the efforts they have taken for the last 10-15 days. It is quite a mammoth task, and they could able to pull it up, could able to see right from the accommodation till today. And Circulate Madam has rightly said, it's not all about winning or losing, it's about playing together, and it's all about creating memories. And this is one of the exciting crowd we have seen in our under the banner of PNB in the recent time. Let's keep the energy together till tomorrow, and let's have the very great memories. Thank you. Wish you all the very best. Today is a great day that all of us are here to enjoy the sportsman spirit and to have the fun among all of us. And we are very happy and inspiring that our Circulate Madam and all authorities are with us. So let us play with happy mood and don't have any clutches between any of us. So it is a friendly match but your sportsman spirit should be there. So I am representing Vijayawada team. So wish you all the best to all the teams. Very good morning, comrades. Really, it's a great moment. The organizers, first of all, I would congratulate all the teammates and the organizers. Actually గా కప్పు ఒకటే ఉంటుంది, టీం 4 ఉన్నారు. కప్పు ఎవరిది? కప్పు విన్నర్ టీంకే ఉంటుంది. బట్ వాళ్ళు కప్పు గెలవచ్చు, మనం హృదయాలు గెలుద్దాం. నేను రిప్రజెంట్ చేస్తుంది గుంటూరుకైనా, నేను 4 టీములకి రిప్రజెంట్ చేస్తున్నా. 4 టీములు మనం హృదయాలను గెలుచుకొని వెళ్దాం. బీ స్పోర్ట్స్మెన్షిప్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. There are 6 balls, 7 balls. ఒకటి బాల్ ఇక్కడ ఉంది, బాకీ బాల్ ఎక్కడ? So the question was asked by the person who don't know about the cricket, that is like a 17th person like me. So I wish all the captains, red, blue, black and yellow, all the very best. Let us play. Thank you. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్జున తపస్మాన్ కార్యక్రమం వేడుకగా జరిగింది. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వేలాది మంది భక్తులు హాజరు కావడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. కౌరవులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే ఘట్టం ఆధారంగా ఈ ఉత్సవం చేపట్టారు. అర్జునుడు ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఊరేగింపుగా తపస్సుమాను వద్దకు తీసుకువచ్చి అర్చకులు పూజలు నిర్వహించారు. అర్జున వేషధారి పరమేశ్వరుని ప్రార్థిస్తూ పద్యాలు పాడుతూ ఒక్కో మెట్టు ఎక్కారు. మానుపైకి ఎక్కిన అనంతరం వెంటనే తీసుకువెళ్లిన నిమ్మకాయలు, విభూది పండ్లను క్రిందకి విసిరేశారు. ఈ నిమ్మకాయలను ఇంటి పూజా మందిరంలో ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నిమ్మకాయల కోసం భక్తులు పోటీపడ్డారు. చుట్టుప్రక్కల మండలాల నుంచి వేలాదిగా విచ్చేసిన భక్త జనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఆలయంలోనూ ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ సాయి కుమార్, బోర్డు మెంబర్లు గుర్రప్పశెట్టి, డెప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ సబ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, దుర్గా ప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ధర్మరాజ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా కూడా ఈ రోజున అర్జున తపస్సు, ఈ అర్జున తపస్సు రోజున స్వామివారు విశేషంగా కూడా అడవికి వెళ్ళి అక్కడి నుంచి కూడా భక్తులందరికీ కూడా నిమ్మ పండ్లు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రోజున ఎవరైతే సంతానము లేని వారికి, వివాహం కాని వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఈ ధర్మరాజు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అర్జున తపస్సు రోజున స్వామివారి యొక్క సేవలో పాల్గొని ఆ నిమ్మ పండ్లు తీసుకొని భుజించినట్లయితే శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.
మారుతున్న నవీన కాలంలో నేటితరం విద్యార్థులకు భారతీయ సాంప్రదాయ కళలు, సంగీతం, నృత్యం, వాయిద్యాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన నంది విద్య నటేశ్వరి కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ కంచి కామకోటి పీఠం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఈ ప్రత్యేక సాంస్కృతిక వేడుకను నిర్వహించాయి. నంది విద్య నటేశ్వరి కార్యక్రమంలో భాగంగా తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాలలోని టీటీ విద్యా సంస్థల, అలాగే తిరుపతిలోని దాదాపు 100 పాఠశాలల్లో మృదంగం, నాట్యంతో కూడిన కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, సాంప్రదాయ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి పర్యవేక్షణలో కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొని భారతీయ కళ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని వేదికపై ముగింపు సభను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలో పద్మభూషణ్ శివరామన్ నిర్వహించిన సోలో మృదంగ విన్యాసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ రూపొందించిన అష్టలక్ష్మి వైభవం భరతనాట్య నృత్య రూపకాన్ని విద్యార్థులు ప్రదర్శించగా ఆహుతులను అలరించింది. అలాగే భరతనాట్య దిగ్గజాలు అయినటువంటి ఎస్వి మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, చెన్నై కళాక్షేత్ర మాజీ డైరెక్టర్ రేవతి రామచంద్రన్ ప్రదర్శించిన మైత్రి భజత నృత్య రూపకం చూపర్లను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఏ శరత్, ప్రిన్సిపల్ ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం పట్టణంలో సవ్యసాచి హంస వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాలలో చివరి 3 రోజులు ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం ఆలయం నుంచి అర్జునుడి ఊరేగింపు సిద్ధం చేశారు. ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరి జయరామరావు వీధి, బజారు వీధి, తేరు వీధి, నెహ్రూ వీధుల మీదుగా సాగింది. ఉత్సవంతో పాటు పూజారి పురుషోత్తం, ఉత్సవాల ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ వెంట వచ్చారు. ఈ ఏడాది ఉత్సవాలలో ఈవో బీకే వెంకటేశులు ఆదేశాల మేరకు లక్ష్మయ్య ముందుగానే సమయపాలనకు సంబంధించి ఆదేశించారు. ఉత్సవాలను ప్రత్యేకంగా ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన సవ్యసాచికి పూజలు నిర్వహించి ఊరేగింపుకు సాగనంపారు. అంతేకాక అలంకారానికి సంబంధించి పూల సరఫరా చేసే కాంట్రాక్టర్లకు కూడా సూచనలిచ్చారు. దీంతో ప్రతిరోజు ఉత్సవం సమయపాలనతో వస్తుండటంతో భక్తులే కాకుండా స్థానికులు దూర ప్రాంతాల నుంచి వచ్చే శివభక్తులు కూడా దర్శించుకుంటున్నారు. చిన్న ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దఫేదార్లు ప్రతి ఉత్సవానికి ముందుండి సాగిస్తున్నారు. చిత్తూరు నగరంలోని 16, 17, 18 వార్డుల నుంచి సుమారు 300 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని గేరింపేటలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. స్థానిక నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పట్ల చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కాజూరు బాలాజీ, చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎవరైతే ఈ రోజు ఇక్కడ పార్టీలో కూడా వీళ్ళందరికీ పేరు పేరున తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా మీ అందరి ఎమ్మెల్యే తరఫున, అలాగే కాజూర్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్, రైట్ బ్రదర్స్ లాగా కాజూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ లీడ్ తీసుకొని చాలా మంది యువతని పార్టీలోకి చేరే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన వారు అలాగే పార్టీలో ఉన్నవారు బాగా కలిసిమెలిసి పనిచేసి ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకి, ఇతర నాయకులకి మంచి పేరు తేవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు ఈ 4 డివిజన్ జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆ జైల్లో ఇంకా రోడ్లు, చాలా భవనాలు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పట్ల రాజకీయాల్లో ఎప్పుడు లేకపోయినా నేను కూడా వచ్చి నా సైతం చిత్తూరు నియోజకవర్గానికి సహకరించి సహాయం చేస్తానన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ తెలియజేసుకుంటూ, సింగా ప్రసాద్ అంటారు. సో ఆల్ ద బెస్ట్ సింగా ప్రసాద్ అన్న. గాడ్ బ్లెస్ యూ.
జాయినింగ్ ఏదో ఫార్మాలిటీ కాకుండా బాధ్యతగా జాయిన్ అయినందుకు వారిని నేను మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ శ్మశాన వాటిక దుర్గమ్మ గుడి ఆలయ కమిటీకి చెందిన శ్రీమతి సంగీత గారిని దుర్గమ్మ గుడి ఆలయ బోర్డు సభ్యురాలుగా నియమించడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక ఓడ్చరుకు చెందిన రాజేష్ గారి శ్మశాన వాటికలో ఉద్యోగం కల్పించాలని అడిగారు. దానికి కూడా ఓకే చెప్పాను. 25 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్ సమస్యల్ని టోటల్ రూపంలో నాకు తెచ్చి ఇచ్చాడు. వాటన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారిని పంపించి రానున్న రోజుల్లో శ్మశాన వాటిక కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా నీటి సమస్య కావచ్చు, ఇంకా ఎన్ని ప్రజలకి ఆ పనులన్నీ చేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి వారి సభ్యులందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఈ 4-5 డివిజన్లు ఎవరైతే పార్టీ పైన అభిమానంతో జాయిన్ అయ్యారో వారందరి ముందర చెప్తున్నా, ఈ 4 డివిజన్లకి ఏమేమి అభివృద్ధి కావాలో స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చి, ముఖ్యంగా ఈ ఓడ్చరు నేను చాలాసార్లు చూసేవాడిని. ఎందుకంటే నేను జీకే నగర్ నుండి స్కూల్, మాది ఎస్ఎస్కే రాజా గారు ఇక్కడే ఉన్నారు, కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. సో ఇలాగే బస్సులో వెళ్తూ వస్తూ ఎలా ఉండిందో అలాగే ఉంది. మెయిన్ రోడ్లో ఒక 5-6 బిల్డింగ్లు, ఎప్పుడో మూతపడిన విజయ డైరీ మళ్ళీ ఇప్పుడు అమూల్ డైరీగా రిఓపెన్ అయింది. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేను స్థానిక నాయకులను తీసుకొని 4 గంటలకు అమూల్ డైరీ పర్యటన కూడా వెళ్ళి అక్కడ ఏమైతే లోకల్ స్థానికులకి అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకే అందే విధంగా ఆ సంస్థ ద్వారా కూడా కొన్ని అభివృద్ధి పనులు, వాటర్ ట్యాంకు, త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా చేసే విధంగా ఈ నాయకులందరినీ, క్లస్టర్ నాయకులు కావచ్చు లేదా ఇతర సీనియర్ నాయకుల సలహాల మేరకు మంచి పనులే చేస్తారని ఆశిస్తూ, ఇంత గొప్పగా ఇంత హ్యాపీగా ఈరోజు ఈ పార్టీలో చేరినందుకు మరొకసారి మీ అందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజల నాయకత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తొలి ఏకాదశి సందర్భంగా దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీవారి మెట్ల పూజోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 3000 మంది శ్రీవారి భక్తులు 6000 కేజీల పసుపు కుంకుమతో పసుపు తెలుపు వస్త్రధారణ తిరునామాలు ధరించి తరలివచ్చారు. ప్రతి భక్తుడు 7000 సార్లు గోవింద నామస్మరణతో మొత్తంగా 2,10,00,000 సార్లు గోవింద నామస్మరణతో మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ స్వామివారి దగ్గరకు చేరి దివ్య దర్శన భాగ్యం పొందారు. శ్రీకాకుళంకు చెందిన మహంతి శ్రీనివాసరావు స్వామివారి అనుగ్రహంతో ఇప్పటి వరకు 491 పర్యాయాలు అలిపిరి శ్రీవారి మెట్ల మార్గమున పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశం గోవిందం వాట్సాప్ పాదయాత్ర బృందం 6 సంవత్సరాల క్రిందట ఏర్పరిచి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులను సామూహికంగా పాదయాత్ర ద్వారా భాగస్వాములను చేస్తున్నారు. ఈ సంవత్సరం అద్భుతంగా 3000 మంది భక్తులు భక్తిపూర్వకంగా భాగస్వాములై యాత్రలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు శనివారము తొలి ఏకాదశి. 14 సంవత్సరాల తర్వాత రెండూ కలిపి ఒకే రోజు రావటం జరిగింది. మహా అద్భుతమైన పర్వదినము. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో ఒక్క వాట్సాప్ ద్వారా పంపించగా ఆ ఆహ్వానాన్ని కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తులు ఉన్న ఈ దేశంలో లక్షల మందికి చేరగా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో భక్తితో అనుకుంటే స్వామి అనుగ్రహంతో 3000 మంది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా ఈరోజు ఇక్కడికి చేరుకొని పసుపు వస్త్రధారణ తిరునామము పెట్టుకొని ప్రతి భక్తుడు భక్తురాలు 2 కిలోలు పసుపు 1 కిలో కుంకుమతో మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ 7000 సార్లు గోవింద అనే పదాన్ని స్మరిస్తూ మొత్తంగా 2,10,00,000 గోవింద స్మరణతో శ్రీవారి మెట్టు సాక్షాత్తు దేవదేవుడు నడియాడిన సోపాన మార్గము ద్వారా పైకి చేరి స్వామివారి దివ్య దర్శన కోసం ఎంతో ఆత్రుతతో ఉన్నారు. సర్వే జనాం సుఖినో భవంతు నభూతో నభవిష్యతి.
కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే మనందరికీ దైవము. ఆయనకు మించిన దైవం మరొకటి లేదు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో ఈ భక్తులందరూ భాగస్వాములు అవడం స్వామివారి అనుగ్రహము మరియు ఎన్నో వేల జన్మల పుణ్య ఫలము. అందరికీ మంచి జరగాలి. మా అందరి దివ్య సంకల్పము సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. నా పేరు మహంతి శ్రీనివాసరావు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను శ్రీవారి భక్తుణ్ణి. ఇంతవరకు 491 పర్యాయములు అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర చేస్తూ ఉన్నాను. ఈరోజు 492వ పర్యాయము పాదయాత్ర చేస్తున్నాను. నాతో పాటుగా గత 6 సంవత్సరములుగా ప్రతి సంవత్సరం కూడా ఒక భక్త సమూహాన్ని ఏర్పరచుకొని ముందు 140 మందితో ప్రారంభించిన సమూహం 140, 700, 1050, 1500, ఈరోజు 3400 మంది శ్రీవారి భక్తులు ఎంతో భక్తితో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇంకా ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ స్వామివారిపై భక్తి అందరికీ ఏర్పడేలా చేయాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పము. మన భావి తరాల వారికి మనము ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో మార్గదర్శకంగా ఉండాలని కూడా మా అందరి తాలూకా భక్తిపూర్వకమైన కోరిక. సర్వే జనాం సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేము సాంప్రదాయ వస్త్రధారణ, తిరునామము మరియు స్మరణ. తిరుమల యాత్ర అనేది విహారయాత్ర కాదు, ఆధ్యాత్మికమైన పవిత్రమైన యాత్ర. ఈ యాత్ర ఎంతో పవిత్రంగా చేయాలి. అందరూ కూడా చాలా భక్తితో ఉపవాసాలతో వచ్చి ఈరోజు యాత్రలో పాల్గొన్నారు. అందరికీ మంచి జరగాలి. సర్వే జనాం సుఖినో భవంతు. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈ తొలి ఏకాదశి పర్వదినాన కర్నూలు జిల్లా చెందిన వ్యక్తి మహంతి శ్రీనివాసరావు గారు, ఆయన చేత మేము ఈ తొలి ఏకాదశి శ్రీవారి మెట్ల పూజోత్సవానికి పాల్గొంటున్నాము. ఇంత మంచి అవకాశాన్ని ప్రసాదించిన ఫస్ట్ స్వామివారికి ధన్యవాదాలు చెప్పి తరువాత ఆయనకి పాదాభివందనాలు చెప్పుకుంటున్నాము. స్వామివారికి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవము లేడు, ఇక పైన రాడు అని మన పురాణాలు మనకు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుల వారి కరుణా కృపా కటాక్షాలు అందరూ పొందాలి. ఆయన అందరినీ చల్లగా చూడాలి. ఈ శ్రీవారి మెట్లోత్సవ పూజ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠమైన తిరుపతిలో గత 25 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్న ప్రతిష్టాత్మక సంస్థ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్. 100 ఏకర్స్ విస్తీర్ణమైన క్యాంపస్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ కలిసిన పూర్తి స్థాయి ఎడ్యుకేషనల్ ఈకోసిస్టమ్ని క్రెక్ అందిస్తుంది. ఒకే క్యాంపస్లో మల్టిపుల్ డిసిప్లిన్స్ ఉండడం వల్ల విద్యార్థులకు వైడర్ ఎక్స్పోజర్ మరియు డైనమిక్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ లభిస్తుంది. సిఎస్సి, సిఎస్సి ఏఐ, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డిఎస్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ లాంటి ఫ్యూచర్ ఫోకస్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్క్షాప్స్ మరియు రీసెర్చ్ యాక్టివిటీస్తో కలిసి స్టూడెంట్స్ కి రియల్ టైమ్ ఎక్స్పోజర్ మరియు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ని అందిస్తున్నాయి. అదే క్యాంపస్ లో గర్వంగా నిలిచి ఉన్న చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రాయలసీమలోనే మొట్టమొదటి ఫుల్లీ ఎక్విప్డ్ ప్రైవేట్ ఆర్కిటెక్చర్ కాలేజ్ గా క్రియేటివిటీ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ తో ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ ని తయారు చేస్తుంది. మాతో స్టూడెంట్స్ కేవలం సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లీడర్షిప్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు కెరియర్ గైడెన్స్ ద్వారా స్టూడెంట్స్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ టాప్ కంపెనీస్ లో ఉన్నత అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడ చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అది ఒక పరివర్తన. కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మీ భవిష్యత్తుకి బలమైన ఫౌండేషన్. తిరిగి వార్తల్లోనికి స్వాగతం.
మొదటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో నిర్వహించిన నగర సంకీర్తన భక్తి పారవస్యంతో సాగింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణను ప్రజల్లో విస్తృతంగా చాటాలనే సంకల్పంతో గత 2.5 సంవత్సరాలుగా ప్రతి శనివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. మొదటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ వారపు సంకీర్తనకు విశేష స్పందన లభించింది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో వందలాది మంది భక్తజన మండలి సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి నుదుట గోవిందనామాలతో మేళ తాళాల నడుమ గోవింద గోవింద అంటూ లయబద్ధంగా భజనలు ఆలాపించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రతి శనివారం యజ్ఞంలా కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి వాసులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులను కూడా విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, మునిరాజ్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, ప్రశాంతి, హరిత, దుర్గా, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు అరుణ కుమారి. నేను ఇక్కడ తిరుపతిలోనే ఉంటున్నాను ప్రస్తుతము. నేను ఇక్కడ శనివారం నగర సంకీర్తన భజనలో పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరము నేను 3 ఏళ్ల నుంచి ఏర్పాటు చేసిన ఈ భజన బృందానికి నా ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాల నుంచి ఈ భజనలో నేను పాల్గొంటున్నాను కాబట్టి నాకు ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆశ్చర్యంగా ఉండాలి. నేను నా బిడ్డల్ని అన్నీ రెడీ చేసుకొని తెల్లవారి 5 గంటలకెల్లా ఇక్కడికి హాజరైపోతాను. ప్రతి శనివారం ఇక్కడే భజనకి పాల్గొంటున్నాను. అందువల్ల మాకు ఎంతో ఉంది. దీనికి మొదటిగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భజన సంకీర్తన జరుగుతుంది కాబట్టి మేమందరము దీనికి ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా చేరుకుంటున్నాము. దీనివల్ల మాకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంకా బాగా జరగాలని, ప్రతి ఒక్కరూ ఇంకా రావాలని, ఎంతోమంది 100,000 మంది రావాలని పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నెలలుగా ఇక్కడ వస్తున్నాను. నాకు ఇక్కడ పొద్దున్నే 4 గంటలకు లేచి మేము ఇక్కడ ఈ నగర సంకీర్తనలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ తిరుమాడ వీధుల్లో నగర సంకీర్తన చేయడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన దగ్గరుండి మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మమ్మల్ని చూసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నేను లాస్ట్ వీక్ అరుణాచలం ఒక 50 మెంబర్స్ని అరుణాచలం తీసుకెళ్ళాను. వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకి క్షేమంగా చేరుకున్నారు. దానికోసంగా నాకు ఈ సన్మానం చేశారు గుండాల గోపీనాథ్ రెడ్డి గారు. ఆ అన్నకి నా కృతజ్ఞతలు. ఎప్పుడు మీకు రుణపడి ఉంటానన్న. చాలా చాలా థ్యాంక్స్. నా పేరు హరిత. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఇక్కడ మేము గోవిందరాజ స్వామి గుడికి దర్శనానికి వచ్చాము. ఇక్కడ మాకు ఫస్ట్ సుప్రభాత సేవకి దర్శనం దొరకలేదు, అంటే లేట్గా వచ్చాము. తర్వాత ఇక్కడ భజన బృందంతో కలిసి గుడి ప్రాంగణం చుట్టూతా కోలాటం చేసుకుంటూ, మాడవీధుల చుట్టూ కోలాటం చేసుకుంటూ ఇక్కడ చుట్టూతా ఉన్న ఆలయాలు దర్శనం చేసుకుని ఇప్పుడు మళ్ళీ తిరిగి గోవిందరాజ స్వామి గుడికి వచ్చాము. నారాయణాయ. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, స్వామివారికి ఇష్టమైనటువంటి తొలి ఏకాదశి, శయన ఏకాదశి అయినటువంటి ఈ శుభదిన పర్వం నందు మేము తిరుపతి నగర సంకీర్తనంలో 5 గంటలకి కాలకృత్యాలను నెరవేర్చుకుని చక్కగా ఈ యొక్క 4 మాడ వీధి అంటే ఈ యొక్క గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధానం నుండి ఆ దీపారాధనతో అఖిలాండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క కాంతులతో అందరూ భక్తులంతా కలుసుకొని యథావిధిగా భజనలు చేస్తూ, పాటలు పాడుతూ, భజన సంకీర్తన చేస్తూ చక్కగా 4 మాడ వీధులను దర్శించి ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినమునందు భక్తులంతా కలుసుకుని ఈ యొక్క స్వామివారిని తిరుపతిపురము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని శ్రీ వైకుంఠవాసుడైనటువంటి ఆ యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని, గోవిందరాజుల స్వామి యొక్క పాదపద్మముల యందు అందరూ వేడుకున్నాము. కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని గుండాల అయినటువంటి అన్నగారు చక్కగా మమ్మల్ని అంతా సహకరించి ఈ బృందాన్ని అతి వైభవంగా తొలి ఏకాదశి అందరినీ బ్రహ్మాండంగా జరిపించారు. కాబట్టి అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం కావాలని మరీ కోరుకుంటున్నాం. నా పేరు ప్రశాంతి. నేను తెలంగాణ నుంచి వచ్చాను. మేము ఇక్కడికి దర్శనం కోసం వచ్చాము ఇవాళ తొలి ఏకాదశి. కానీ ముందుగా ఇక్కడ
సుప్రభాత సేవకని వచ్చాం. బట్ మాకు ఆలస్యం అయింది. లైక్ 5 కంటే 5:30 కలా వచ్చాం. డిసప్పాయింట్మెంట్గా కూర్చుంటే ఇలా ఫస్ట్ ఇది కనిపించింది. అనుకోకుండా జాయిన్ అయ్యాం. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికీ చాలా థ్యాంక్స్. భక్త ప్రజలు మా అందరికీ నా ధన్యవాదాలు. ఏమనగా నేను తిరుపతిలోనే ఉంటాను, లక్ష్మీపురంలో నివసిస్తాను. నేను ప్రతి వారము శుక్రవారము భజన బృందానికి వచ్చి భజన కోలాటం వేస్తూ స్వామివారి సేవలు ఆనందిస్తూ ఉంటాను. ఈ రోజునంగా ఏమంటే బయట ఊరు నుంచి 3 వచ్చారు. వాళ్ళు కూడా మాతో పాటు కలిసి మాతో పాటు సమానంగా పాల్గొని గుడి చుట్టూ ప్రాంగణంలో మాడవీధుల్లో కోలాటం వేస్తూ మాతో పాటు సమానంగా స్వామివారి సేవ అందుకున్నారు. ఇందుకు భజన బృందానికి అందరికీ నా ధన్యవాదాలు. డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్న డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి, ప్రతి ఇంటి గుమ్మానికి ఏ విధంగా చేరాలనే దానిపై కార్యాచరణ సలహాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీకి వెన్నెముకలా నిలిచే కార్యకర్తల సంక్షేమమే తనకు అత్యంత ముఖ్యమని తెలియజేశారు. జూలై 27 నుండి ప్రారంభమయ్యే ఈ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ అత్యంత ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, తొట్టంబేడు ఇన్ఛార్జ్ మునిరాజా నాయుడు, చెంచయ్య నాయుడు, ఖంటా రమేష్, నెమళ్ల బుజ్జి, కాసిరం రమేష్, సుబ్బయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 గంటల నుంచి ఫ్రైడే సాయంత్రం వరకు మరి తొట్టంబేడు స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో నెక్స్ట్ శ్రీకాళహస్తి రూరల్ స్టార్ట్ చేస్తాం. ఆ నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు. తర్వాత రేణిగుంట స్టార్ట్ చేస్తాం. ఆ మండే నుంచి ఫ్రైడే వరకు. తర్వాత ఏర్పేట స్టార్ట్ చేస్తాం మండే నుంచి ఫ్రైడే వరకు. తర్వాత లాస్ట్లో టౌన్ పెడతాం నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు. సో క్లారిటీ ఉంది కదా. నేను ఈ గ్రామాల్లో ఆల్రెడీ ఏదో కార్యక్రమానికి వచ్చుంటాను. ఆ గ్రామాలు దయచేసి పెట్టద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 వచ్చుంటా పని మీద ఏదో ఒకటి ఓపెనింగ్కో లేకుంటే ఇంకో పెట్టద్దండి. ఎక్కడైతే మోస్ట్ అంటే ఎట్లా చెప్పాలా, నీకు ఎవరైనా తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాల్లో లేకుంటే కాంట్రవర్స్ గ్రామాల్లో, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న గ్రామాల్లో ఇవన్నీ ఐడెంటిఫై చేసి మనకు మైనస్ వచ్చిన గ్రామాల్లో ఇవన్నీ కూడా చేయండి. దాంట్లో ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను. ఈ బూత్ కమిటీ దగ్గర పోయినప్పుడు ఈ ఫుడ్ కూడా చెప్తున్నానండి. కాఫీ మహా అంటే ఒక బజ్జీ తప్ప ఏమి చేయదండి. పోయిన వెంటనే బోయమ్మ, ఇడ్లీలు, కోడిపులుసు, మాంసం పులుసు అవి పెడతారు. దయచేసి ఇవన్నీ కూడా దయచేసి పెట్టుకోగలండి. ఖర్చు కూడిన పని వద్దు. నీట్గా అన్ని మిగతా కూడా కావాలంటే నేనే పంపిస్తాను. టెంట్ కుర్చీలు అన్నీ కూడా ఇబ్బంది లేదు. నీట్గా మంచి చక్కటి కాఫీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానసపుత్రిక శాశ్వత జీవం పోస్తూ జీఎన్టీయూ స్కిట్ భవనాలలో త్వరలో తరగతులు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల భవనాలను జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూకు అప్పగించడాన్ని నిర్ణయించారు. పానగల్ సర్వే నెంబర్ 128/3లో 35 ఎకరాల భూమితో పాటు భవనాలకు 11 సంవత్సరాల లీజుకు అప్పగించాలనే ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మూతపడిన స్కిట్ పునర్ ప్రారంభానికి మార్గం సుగమం కానుంది. దీనివల్ల జేఎన్టీయూకు ఆర్థిక భారం తగ్గడంతో ఆ నిధులను విద్యా ప్రమాణాల మెరుగుదలకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న క్యాంపస్ భవనాలు, మౌలిక వసతులను ప్రజా ప్రయోజనాల కోసం సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు మరింత ప్రోత్సాహకం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యానికి కూడా బలమైన ఊతం లభించనుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాసపుత్రికగా పేరుగాంచిన స్కిట్ కు మళ్లీ జీవం పోయడానికి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. తన తండ్రి ఆశయ సాధన కోసం మంత్రి నారా లోకేష్ కృషితో పట్టుబదలని విక్రమార్కుల్లా సుధీర్ రెడ్డి చేసిన కృషి ఫలితంగా త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే కృషితో స్కిట్ కు పూర్వ వైభవం రానుండడం పట్ల శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో తెరొచ్చి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తెరచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరచి వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణతో ఘనంగా అభిషేకాలను నిర్వహించారు. తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ విశేషాలు, భక్తులకు అందుతున్న సేవలు, ఆలయ నిర్వహణ తదితర అంశాలపై దేవస్థానం అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బీకే వెంకటేశులు, ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, మురళి, కుసుమకుమారి, నాగరాజు, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్, పీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఓ హోటల్ను దుండగులు ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తిరుపతి టౌన్ క్లబ్లోని ఆర్కే మీట్ ఫుడ్ హోటల్ను దుండగులు ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. తిరుపతి టౌన్ క్లబ్లో జరిగిన సంఘటన మేము కూడా టౌన్ క్లబ్ అధ్యక్షుడిగా చింతిస్తున్నాను. ఎందుకంటే 170 సంవత్సరాల చరిత్ర కలిగిన క్లబ్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగటానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము రామారావు విగ్రహం పక్కన కొద్ది ప్లేసు మున్సిపాలిటీ కూడా వాళ్ళకి ఇచ్చాం. దానికి గాను మాకు మున్సిపాలిటీ నుంచి టీడీఆర్ బాండు 1,08,00,000 బాండు టీడీఆర్ బాండు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము 9 నెలలకు ముందు మాకు ఇస్తే 9 నెలల నుంచి మా పక్కన మా సంస్థలో ఉన్న ఆర్కే మీట్ ఫుడ్ గత 30 సంవత్సరాలుగా వాళ్ళ నాయన కాలం నుంచి మాకు అనుసంధానంగా ఉండి మా టౌన్ క్లబ్ లో నెంబర్లతో మమ్మతమై ఉన్నాడు కాబట్టి అతను కొంతకాలం నుంచి అట్టే కంటిన్యూ చేస్తుంటే ఈ మధ్య కాలంలో చనిపోయినాడు. చనిపోయిన తర్వాత టౌన్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని చెప్తే అప్పుడు వాళ్ళు ఏదో అడుక్కొని మేము ఉంటామన్నా, మేము మీకు అనుకూలంగా నెంబర్లకు కూడా అనుకూలంగా ఫుడ్ పెడతామని చెప్తే వదిలేసాం. దాని తర్వాత ఇప్పుడు మాకు బండ్ వచ్చింది, మేము టౌన్ క్లబ్ ప్యాకెట్ కూడా ఆడేది లేదు. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అది ఇంకా ఆడకూడదని పోలీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు కూడా ఇక్కడ వర్టికల్ సిటీ కాబట్టి, టెంపుల్ సిటీ కాబట్టి మీరు ఇక్కడ ఆడేదానికి లేదన్నారు. కాబట్టి మేము డెవలప్ చేసుకోవాలా, మీరు ఖాళీ చేయండి, ఈశాన్యంలో ఉన్నారు, మీరు ఖాళీ చేస్తే మేము దాన్ని మొత్తం బిల్డింగ్ కూడా పగలగొట్టి మొత్తం ఒకటిగా వాటర్లు కానీ లేకపోతే బంగారు షాపులకు కానీ ఇస్తామని చెప్తే 4 నెలలు టైం తీసుకున్నాడు. ఆ 4 నెలలు నోటీస్ ఇచ్చాం. మళ్ళీ 3 నెలలు తీసుకున్నాడు, మళ్ళీ 4 నెలలు తీసుకున్నాడు. ఇట్టా 9 నెలలుగా మమ్మల్ని సతాయిస్తా ఉన్నాడు. సతాయిస్తా అంటే మా సెక్రటరీ ఈ మధ్యగా 1వ తేదీ మా సెక్రటరీ బీగాలు వేస్తే వేసి వస్తే కొంతమందిని రౌడీలు తీసుకొచ్చి ఆ బీగాలు పగలగొట్టి మళ్ళీ దాంట్లోకి ప్రవేశించారు. ఆ ప్రవేశించినప్పుడు మేము వెస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాం. అయ్యా ఈ మరి బేగాలు పగలు కొట్టి మరి చెడిగినాడు అని చెప్పి సోమస్వామి అని చెప్పి కూడా మేము కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అది పోంగా మళ్ళీ జనరల్ బాడీకి వచ్చాం. జనరల్ బాడీలో అడిగాము. జనరల్ బాడీలో కూడా ఖాళీ చేయాలని చెప్తే జనరల్ బాడీలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ
తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ ఉంది, జనసేన ఉంది, అన్ని కమ్యూనిస్ట్ ఉంది, బీజేపీ ఉంది, అన్ని పార్టీలలో ఇక్కడ లీడర్లు. అదే కాకుండా ఆఫీసర్స్ కూడా, బిజినెసెస్ కూడా, టీడీడీ వాళ్ళు కూడా, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం ఇక్కడ టెన్నిస్, షటిలు, క్యారమ్స్ ఇవన్నీ కూడా ఆడతారు. కాబట్టి ఇలాంటి క్లబ్లో ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్పి కొంతమంది వాళ్ళే బీగాలు అప్పుడు పగలు కొట్టిన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎందుకు పగలు కొట్టి ఉండకూడదు? అప్పుడు బీగాలు పగలు కొట్టారు కదా, 1వ తేదీ బీగాలు పగలు కొట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం కదా, ఇప్పుడు కూడా వాళ్ళే పగలు కొట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు పగలు కొట్టుకొని టౌన్ క్లబ్ మీద చెప్తారు. టౌన్ క్లబ్కి ఏం పట్టింది? ఇదే మా వ్యక్తిగత ఆస్తి కదే, ఇది సొసైటీ, ఒక సొసైటీ కింద ఏర్పడిన సంఘాలు, వాళ్ళ ఆస్తులు కానీ ఇది ఎవరు ఆస్తి కాదు. 2400 మంది సభ్యులున్న ఆస్తి ఇది. అలాంటి వాళ్ళు మేము వ్యక్తిగతంగా ఎందుకు పోతాం? టౌన్ క్లబ్కు ఇలాంటి సంఘటనకి ఈరోజు జరిగిన విధ్వంసానికి మాకు ఎలాంటి సంబంధం లేదని మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన జేబీ శ్రీనివాస్ తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో తొలిసారిగా నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు తిరుపతి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ డివిజన్లకు సంబంధించి డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్, వీధి లైట్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అర్జీదారులతో నేరుగా మాట్లాడి వినతులను సమర్పించారు. సమస్యలు తక్షణ పరిష్కారం కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి వాసులకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనకు ఇచ్చిన అవకాశం ప్రజలకు సేవ చేయడానికి అని, ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారికి గడప వద్దకు చేరడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కుమారమ్మ, తాతయ్యగుంట ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు దంపూరి భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, మునిశేఖర్ రాయల్, నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంక్ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి తిరుపతి ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇది ఫస్ట్ ప్రజా దర్బార్. ఇది సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ ఉన్న సమస్యల్లో కూడా ఎక్కువ డ్రైనేజ్, వాటరు, పెన్షన్స్, హౌస్ సైట్స్, ఈ 4 మీద చాలా ఎక్కువ వస్తున్నాయి. వీటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరితగతిన వీటన్నిటిని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా సాగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ, జెడ్పీటీసీ, ఎంపీపీల మధ్య మాటల యుద్ధం నెలకొనడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పలువురు వైసీపీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ అనేక చోట్ల సచివాలయాలు నిర్మించడం జరిగిందని, ఇందుకు సంబంధించి నిధులు మంజూరు కాలేదని సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జోక్యం చేసుకుని గత పాలేగాళ్లు సచివాలయాలను ఎక్కడ పడితే అక్కడ నిర్మించారని చెప్పడంతో దీన్ని వైసీపీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ త్వరలోనే వైసీపీకి చరమగీతం పాడుతామని చెప్పడంతో దీనిపై వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో మరోసారి తీవ్ర స్థాయిలో రచ్చ చోటు చేసుకుంది. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అందరికీ సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నమస్కారం. సో ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లా సంబంధించి ఒక జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. ఈ జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 3 జిల్లాలకు సంబంధించి అధికారులు కూడా హాజరయ్యారు. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి చాలా సమస్యలు ఏమేమి ఉన్నాయో చెప్పడం జరిగినాయి. ముఖ్యంగా తాగునీరు సంబంధించి కొన్ని సమస్యలు చెప్పడం జరిగినాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, మామిడి సంబంధించి, ఎస్ఓపి సంబంధించి చర్చ చేయడం జరిగింది. ప్లస్ కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సంబంధించి, ప్లస్ మెడికల్ అండ్ హెల్త్, విలేజ్ హెల్త్ క్లినిక్, ఇన్కంప్లీట్ బిల్డింగ్ సంబంధించి చర్చ చేయడం జరిగినాయి. ఆ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేయడం జరిగినాయి. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా, సిఇఓ ద్వారా చాలా మంచి కోఆపరేషన్ వచ్చింది. అది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. లాస్ట్ 2 years లో వర్క్ శాంక్షన్స్ కావచ్చు, కంప్లీషన్స్, యూస్ఫుల్ వర్క్స్. యూస్ఫుల్స్ అంటే ఆ వర్క్స్ ద్వారా పబ్లిక్ కి మెయిల్ చేయడం జరుగుతుంది. అందరూ సమన్వయంతో, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరూ సమన్వయంతో బేసిక్లీ మనం వర్క్స్ గ్రౌండ్ చేశాము. స్పెషలీ మాట్లాడితే 9 కోట్ల రూపాయలతో అంగన్వాడీ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా పబ్లిక్ నుంచి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్ గా చైర్మన్ గారికి ఇస్తే చైర్మన్ గారు ఇమీడియట్ గా అప్రూవ్ చేస్తారు. నేను చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ more than 10 crore వర్క్స్ జెడ్పీ నుంచి కంప్లీషన్ జరిగినాయి. సో ఇంకా ఏమేమి సజెషన్స్ ఈ రోజు మనకి వచ్చినాయి, ఖచ్చితంగా 50 రోజులు ఆ సబ్జెక్ట్స్ మీద చర్చ చేయడం జరుగుతుంది. ఈ సభ చాలా ఇంపార్టెంట్ సభ.
ఎందుకంటే పబ్లిక్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అధికారులకి తెలుస్తుంది. అధికారులకు కూడా ఒక బాధ్యత ఫిక్స్ అవుతుంది. సో ఈ సజెషన్స్ మనం ముందుకు తీసుకువెళ్తాము. అండ్ ఈ సందర్భంగా నేను బాడీకి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళ కోఆపరేషన్ ద్వారా జెడ్పీ గ్రాంట్ ద్వారా చాలా వర్క్స్ మనం కంప్లీట్ చేయగలిగాం. ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత 21 నుండి 26 వరకు జిల్లా పరిషత్ అన్ని మీటింగుల్లో కూడా గౌరవ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులైతేనేమి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైతేనేమి, గౌరవ గతంలో ఉన్నటువంటి సిఇఓ గారు కావచ్చు, మరలా వచ్చినటువంటి ఇప్పుడు సిఇఓ మధ్యలో గౌరవ మేడం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం పూర్తి, ఉమ్మడి జిల్లాలోనే అధికార యంత్రాంగం పూర్తి, ఇప్పుడు డివైడ్ అయినాక అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి సహకారంతో ఈ జిల్లా పరిషత్ కాల పరిమితిని పూర్తి చేస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. చిత్తూరు జిల్లా పరిషత్ లో ఎప్పుడూ జరగని విధంగా 65 మండలాల్లో కూడా ట్రాన్స్పరెన్సీగా వర్క్లు ఇవ్వడం, ప్రతి జిల్లా పరిషత్ సభ్యుడిని కూడా గౌరవించడం, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి శాసనసభ్యులను గౌరవించడం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను గౌరవించడం కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం జరిగింది. చిత్తూరు జిల్లా మీరు మొత్తం మీద దామాషా ప్రకారం తీసుకుంటే అన్ని మండలాల్లో కూడా 3 నుండి 4 కోట్ల రూపాయలు ప్రతి జిల్లా పరిషత్ సభ్యుడు ఆధ్వర్యంలో జరిగినాయి. ఇది కాకుండా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా 1 కోటి నుండి 2, అంటే దాదాపు ప్రతి మండలంలో కూడా 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ ప్రభుత్వాలను కోరేది ఒకటే, జిల్లా పరిషత్ అంటే కేవలం ఉత్సవ విగ్రహాలు కాదు, జిల్లా పరిషత్కి రావాల్సిన విధులు, నిధులు రావడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నా. 6,500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తే కేవలం ఈ జిల్లా పరిషత్ 15th, 14th అండ్ 16th ఫైనాన్స్ నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ నిధులు గాని, పిఎంఏవై గాని, ఇతర నిధులు ఏవైతే మేము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చేస్తా ఉంది. ఇవన్నీ ఇంకనైనా బదలాయిస్తే స్థానిక సంస్థలకు మంచిగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మేమందరము కూడా సాఫీగా, ట్రాన్స్పరెన్సీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంకా జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్ లో అయితే కారుణ్య నియామకాలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జపాలి వద్ద నీరు తెల్లగా కనిపించడంపై అపోహలు నమ్మవద్దని టీటీడీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాటర్ ప్రెషర్ వల్ల ఏర్పడే సూక్ష్మ గాలి బుడగల కారణంగానే నీరు తెల్లగా కనిపిస్తుందని తెలిపారు. టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పరీక్షల్లో నీరు స్వచ్ఛమని నిర్ధారణ అయిందని టీటీడీ స్పష్టం చేసింది. జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఉన్న కొళాయిలో నీరు తెల్లగా వస్తుందంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈ విచారణ ఇచ్చింది. వీడియోలో కనిపించినట్లుగా కొళాయిలో నుంచి వచ్చిన నీరు కొన్ని సెకండ్లలోనే సహజ స్థితికి చేరుకొని పారదర్శకంగా మారుతుంది. అది వాటర్ ప్రెషర్ కారణంగా నీటిలోని సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడటం వల్ల నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ నీటిని తిరుమలలోని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్లో పరీక్షించగా నీరు పూర్తిగా స్వచ్ఛమైనదని నిర్ధారణ అయింది. నీటిలో ఎలాంటి దుర్వాసన, అడుగున అవశేషాలు, సెడిమెంట్ లేదా ఇతర మలినాలు లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ నిపుణులు తెలిపారు. అందువల్ల భక్తులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నేను తిరుపతికి వచ్చాను దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుంటే, జపాలి గురించి ఈ మధ్య రీసెంట్గా చెప్తున్నారని చెప్పేసి జపాలి ఒకసారి చూడడానికి వచ్చాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ పట్టుకునేటప్పుడు ఏంటంటే ఫుల్ వైట్ ఫాగీలో వచ్చింది. కొంచెంసేపటి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ అయిపోయింది. డ్రింక్ చేసి చూసాం, చాలా చాలా బాగుంది. మేము ఇక్కడికి వెళ్ళి తిరుమలకి వచ్చాము. ఆడికి వెళ్ళి అది ఇక్కడ వాటర్ ఏంటంటే వైట్ కలర్లో వస్తున్నాయి. ఎట్లా అంటే తిరుమల యొక్క మహా అద్భుతం అనుకొని చెప్పుకోవచ్చు. ఇది జపాలి, దీన్ని మొత్తం జపాలి అంటారు. ఇక్కడ వాటర్ అయితే మొత్తం ప్యూర్గా వైట్ కలర్ వస్తుంది. మహా మాయ అద్భుతం, చాలా బాగుంది. మళ్ళీ ఓలైనా రావాలనుకుంటే తిరుమలకు వెళ్ళి రండి, విజిట్ చేయండి, చాలా బాగున్నాయి ప్లేసెస్. మేము మా ఫ్యామిలీతో పాటు ఇక్కడ జపాలికి వచ్చాము. జపాలి దర్శనం చేసుకుని ఇక్కడికి చూస్తే వాటర్ పాలులాగా వస్తుంది. తాగి చూస్తే తీర్థం తాగినట్టుగా ఉంది. చాలా అద్భుతం ఇది. నేను హైదరాబాద్ చందానగర్ నుంచి వచ్చాను. ఇక్కడ జపాలికి వచ్చాము, తిరుమల జపాలికి వచ్చాము. ఇక్కడ వాటర్ అయితే వైట్ కలర్లో చాలా బాగున్నాయి, ప్యూర్ ఉన్నాయి, హిమాలయన్ వాటర్ లెక్క ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, పొగలు వస్తున్నాయి వాటర్లో అయితే.
అండ్ ప్రదేశం కూడా చాలా కూల్గా ఉంది, మంచిగా వెదర్ బాగుంది, ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మాకు, ప్రశాంతంగా కూల్గా ఉంది, చాలా బాగుందండి. ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చాము, చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ అయితే బాగున్నాయి, చల్లగా వాటర్ ప్యూర్ వైట్ కలర్లో వస్తున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఈ ప్రదేశం. వాటర్ తాగానండి, చాలా బాగున్నాయి, ప్యూర్గా ఉన్నాయి, హిమాలయన్ వాటర్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ జపాలిలో వాటర్ కలర్ చేంజ్ అవుతున్నాయి, కొంచెం సేపటి తర్వాత నార్మల్ అవుతున్నాయి, వైట్ కలర్లో నుంచి. మనం తాగడానికి నార్మల్ వాటర్ లాగానే అనిపించింది నాకు, కానీ బాగుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా వినియోగానికి సరఫరా చేసే ఆహార పదార్థాలను నిల్వ చేసే స్టోర్లను వెటనరీ ఆఫీసర్ తదితర అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి. ఆరోగ్యకరమైన పదార్థాలను విక్రయించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ. జ్యేష్ఠాభిషేకాలలో 2వ రోజు శాస్త్రోక్తంగా విశేష పూజలు, భక్తులను భక్తి పారవస్యంతో ముంచెత్తిన తిరుచి ఉత్సవం. రసాబసగా చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ, జెడ్పీటీసీ, ఎంపీపీల వాగ్వాదంతో సమావేశంలో గందరగోళం. జిల్లా కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.